సబ్స్క్రైబర్స్ ఒకటి చెప్పనా, మీరు నా వీడియో లాస్ట్ వరకు చూస్తేనే కదా నా కంటెంట్ ఏంటో మీకు తెలిసేది. మీరు స్టార్టింగ్ 30 సెకండ్స్ 40 సెకండ్స్ చూసి స్కిప్ చేసి బయటకు వెళ్ళిపోతుంటే నా కంటెంట్ మీకు ఎలా తెలుస్తుంది? సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, పోండి. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్, మీరు చూస్తున్నారు క్యాండిడ్ టాక్స్ ఆఫ్ నవీన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ మీద ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదే వచ్చేప్పటికి నా కొత్త మైక్ బాగుంది కదా, కొత్తది ఎండ కొన్నాను. సో ఈ మైక్ వచ్చేప్పుడు నేను అమెజాన్ 1299 రూపీస్కి నేను పర్చేస్ చేశాను అనమాట. సో 1299 రూపీస్ బడ్జెట్కి నేను ఎందుకు పర్చేస్ చేశానంటే, ఎందుకంటే అంతకుమించి బడ్జెట్ పెట్టడానికి మనకంత సీన్ లేదు కాబట్టి. సో 1299 రూపీస్ బడ్జెట్లో ఇది మంచి మైకా కాదా అని చెప్పి యూట్యూబ్లో చాలా రకాలుగా సెర్చ్ చేస్తే ఈ మైక్ గురించి చాలా నెగిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. నెగిటివ్ రివ్యూస్ ఉన్నా సరే నాకు ఎందుకు దీని మీద కొంచెం ట్రస్ట్ ఉండి నేనైతే కొన్నాను అనమాట. కొన్న తర్వాత నేను యూజ్ చేసిన తర్వాత నాకైతే ఇది బాగా నచ్చింది. సో దీనిలో మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. సో మనం దీనిలో కొన్న పాజిటివ్ విషయాల గురించి మాట్లాడదామా, నెగిటివ్ విషయాల గురించి ఫస్ట్ మాట్లాడదామా? పాజిటివిటీ చాలా స్లోగా వైరల్ అవుతుంది, అదే నెగిటివిటీ చాలా స్పీడ్గా వైరల్ అయిపోద్ది. కాబట్టి మనం పాజిటివిటీ గురించి మాట్లాడదాం. సో దీనిలో పాజిటివ్లు నెగిటివ్ల గురించి మాట్లాడే ముందు అసలు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీనిలో ఏ కంటెంట్స్ అయితే నాకు వచ్చింది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ఆలస్యం చేయొద్దు, లేట్ చేయొద్దు, నాకు కూడా టైం లేదు, మీకు అస్సలు లేదు, నాకు ఆ విషయం తెలుసు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, పదే వచ్చేయండి నాతో పాటు. సో మన వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అందరూ చెప్పేదే ఎప్పుడు చెప్పేదే, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను అంత ముందు పెట్టిన వీడియోస్, అలాగే ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు చూసే ఛాన్స్ ఉంటుంది. అలాగే నన్ను ఎంకరేజ్ చేసే ఛాన్స్ కూడా మీకు ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, నేను కొన్న మైక్ అయితే ఇది. మీరు అర్థంలో చూస్తున్నారు కాబట్టి మేబీ రివర్స్ కనిపించుండొచ్చు, నో ప్రాబ్లం, నేను మళ్ళీ చూపిస్తాను కదా, ఫీల్ అవ్వకండి. దీని కొన్న మైక్ అయితే ఇది K8 అనమాట. దీని బాక్స్ వచ్చేప్పటికి ఎంత ఉంది, 10 సెంటీమీటర్స్ ఉందన్నమాట. చాలా చిన్న ప్యాకింగ్, చూడడానికి బాగుంది. సో ఫ్రెండ్స్, మైక్ అయితే ఇది K8 వైర్లెస్ మైక్ దీని పేరు. ఇది మనకి 3 రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంటర్వ్యూస్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ, అలాగే మనం వీడియో రికార్డ్ చేసే టైంకి కానీ. ఇది మనకి ఐఫోన్కి యూజ్ అవుతుంది, అలాగే టైప్ సి కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ దీని రేంజ్ ఇచ్చారా, 20 మీటర్స్ రేంజ్ ఉంటుందని చెప్పి. అలాగే వేరే వేరే ఫీచర్స్ కూడా ఇచ్చారా, మనకి పెద్దగా ఉపయోగపడడం అనుకోండి. సో మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగలన్న స్టార్టింగ్లో మైక్ అండ్ రిసీవర్ ఉన్నాయన్నమాట. సో ఇది మైక్ వచ్చేటప్పటికి ఇది, దీనిపైన స్పాంజ్ కూడా ఇచ్చారు చూసారా, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అని చెప్పి. సో మనకి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత రిసీవర్ ఇది మనం డైరెక్ట్గా ప్లగ్ అండ్ ప్లే అనమాట. డైరెక్ట్గా ఫోన్ కనెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా మాట్లాడేస్తే సరిపోతుంది. సో ఇది యాప్లో కనెక్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చేటప్పటికి మైక్ అనమాట. దీనిపైన స్పాంజ్ చెప్పాను కదా, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. అది మనం తీసేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఇంకేం కంటెంట్స్ ఉన్నాయంటే కనుక యూజర్ మాన్యువల్ ఉంది. మనం పెద్ద మాన్యువల్ అవసరం లేదు మనకి. నెక్స్ట్ దానిలో ఛార్జర్ ఉందన్నమాట సింపుల్గా, అది కూడా టైప్ సి కేబుల్ ఇచ్చారు. సో ఈ కంటెంట్స్ అయితే మనది ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం ఒకసారి. డైరెక్ట్గా మనం ఈ రిసీవర్ ఉంది కదా, దాన్ని మన మొబైల్కి కింద నుంచి గట్టిగా పిన్ చేసేస్తే సరిపోతుంది. సో మనకి ఇప్పుడు మైక్లో బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ఆన్ చేసినప్పుడు దానిపైన గ్రీన్ లైట్ వెలుగుతుంది అనమాట. గ్రీన్ లైట్ అలా కాన్స్టెంట్గా వెలుగుతూ ఉండిపోతే కనుక అది కనెక్ట్ అయిపోయినట్టు. సో మనకి ఎలా తెలుస్తుందంటే, రిసీవర్లో కూడా మనకు ఒక లైట్ అనేది ఉంటుందన్నమాట. సో అది కూడా బ్లింక్ అవడం ఆగిపోతుంది, మన మైక్లో ఉన్న లైట్ కూడా బ్లింక్ అవడం ఆగిపోతుంది. సో అప్పుడు అది కనెక్ట్ అయిపోయినట్టు. ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటంటే, నెగిటివ్ పాయింట్ వచ్చేప్పటికి, ఇది మన మామూలు కెమెరాకి కనెక్ట్ అవ్వదు. దీనికోసం మనకి ఓపెన్ కెమెరా అని చెప్పి ఇంకొక కెమెరా యాప్ కావాలన్నమాట కంపల్సరీ. సో దాన్ని మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు ఓపెన్ కెమెరా అని కొట్టండి, మీకు ఓపెన్ కెమెరా యాప్ వస్తుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దానిలో కూడా కొన్ని పర్మిషన్స్ ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది అన్నమాట. కొన్ని సెట్టింగ్స్ చేయాలి, అది కూడా మీకు చూపిస్తాను. మీరు పైన సెట్టింగ్ ఉంది కదా, ఆ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు కింద చూస్తూ ఉంటే కనుక మీకు వీడియో సెట్టింగ్స్ అని ఉంటాయి. వీడియో సెట్టింగ్స్ని మనం ఓపెన్ చేయాలి. దాని లోపలే ఆడియో సెట్టింగ్స్ మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. సో వీడియో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. కిందకి వెళ్తూ ఉండగా మీకు ఆడియో సోర్స్ అని వస్తాయి. ఆడియో సోర్స్ ఓపెన్ చేసి మళ్ళీ దానిలో మీరు ఎక్స్టర్నల్ మైక్ అని ఉంటుందన్నమాట, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎక్స్టర్నల్ మైక్ ఇఫ్ ప్రెజెంట్ మనం ఒక మైక్ పెడితే కనుక అప్పుడు అది ఆడియో తీసుకుంటుంది. సో ఇదనమాట, మన యాప్ ఉంటేనే యూజ్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, మనం బాక్స్ చూసాం, దానిలో కంటెంట్స్ చూసాం, ఎలా కనెక్ట్ అవుతుందో చూసాం. దానిపైన 20 మీటర్స్ రేంజ్ వరకు ఇది కనెక్ట్ అవుతుందని చెప్పారు కదా. ప్రజెంట్ కెమెరాకి నాకు వచ్చేటికి ఒక 5 feet అయితే డిస్టెన్స్ ఉంది. సో మనం 20 మీటర్స్ వరకు వెళ్ళి అది కనెక్ట్ అవుతుందా, ఎక్కడ దాకా వస్తుంది, ఒక 20 మీటర్స్ దాటితే అది డిస్కనెక్ట్ అవుతుందా, లేకపోతే వాయిస్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందా కనుక్కుందాం అనమాట. సో ఇప్పుడైతే మనం చేయాల్సిన పని ఏంటంటే 20 మీటర్స్ కళ్ళు మూసుకొని దూరంగా పరిగెత్తుకుంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. సో నేనైతే రెడీగా ఉన్నాను. ఓకే, 1 2 3 స్టార్ట్, గో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేంజ్ టెస్ట్ చేద్దాం అనమాట. ఇది ఎంత దూరం పనిచేస్తున్నాను. అది ఇప్పటికే నేను మొబైల్ నుంచి ఒక 10 మీటర్స్, ఒక 10 feet దూరంలో ఉన్నాను. ఇక్కడ నుంచి అక్కడ చివరికి ఒక 35 feet ఉంటుంది. సో
ఇప్పుడు నేను 35 ఫీట్ ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళి చూస్తాను. మీరు ఆడియో ఎలా ఉందో చూడొచ్చు అనమాట. సో మైక్ని కూడా దగ్గర పెట్టుకుని వెళ్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు డిస్కనెక్ట్ అవుతుందా లేకపోతే క్లియర్గా ఉంటుందా ఏంటా అని. సో ఫ్రెండ్స్, వెళ్తున్నాను 20 ఫీట్ దాటేసాను. వెళ్తున్నాను. వాయిస్ ఎలా వస్తుంది చూడండి. వెళ్తున్నాను. సో వచ్చేసాను. ఇక్కడికే 35 ఫీట్ నేను ఇల్లు కట్టేటప్పుడు కొలిచాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఎదురుకు వస్తాను. ఇక్కడ ఏమైనా డిస్కనెక్ట్ అయిందా లేకపోతే అక్కడికి వచ్చాడు కనెక్ట్ అవుతుందో చూడండి. ఇక్కడ గాలి కూడా బాగా వస్తుంది, అది కూడా రికార్డ్ అవుతుందో చూడొచ్చు మీరు. మళ్ళీ ఎదురుకు వచ్చేస్తున్నాను. సో మీరు వింటూ ఉండొచ్చు ఆడియో ఎలా ఉందనేది. తర్వాత నేను చాలా రకాల టెస్ట్లు అయితే చేశాను. అంటే స్ట్రైట్గా వెళ్లకుండా జిగ్జాగ్గా వెళ్తూ కూడా టెస్ట్ చేశాను. ఆడియో అంత బాగా ఏం రాలేదు, చాలా వరకు కట్ అయిపోయింది. అది కాకుండా నేను స్క్రీన్ నుంచి బయటకు కూడా వెళ్ళిపోయాను. అంటే నేను మెటల్ దిగి కిందకి వెళ్ళాను అన్నమాట. అప్పుడైతే నాకు వాయిస్ వినపడలేదు. సో స్ట్రైట్గా ఉంటేనే ఇది బాగా పనిచేస్తుందని నాకు అర్థమైంది. ఆఫ్టర్ ది అన్బాక్సింగ్, ఆఫ్టర్ ది రేంజ్ టెస్ట్, నేను మీతో కొన్ని విషయాలైతే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్. నా సబ్స్క్రైబర్స్ చెప్పడం వల్లే నేను ఈ మైక్ని పర్చేస్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా కామెంట్స్ చేశారు చుట్టూ నాయిస్ వస్తుందన్న అని చెప్పి. దాన్ని రెడ్యూస్ చేయడం కోసం మైక్ నేను తీసుకున్నాను. సో మీరు ఇచ్చిన సజెషన్ వల్ల నేను ఒక ప్రోగా మార్చుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఇలాగే సజెషన్స్ ఇస్తూ ఉండండి, కామెంట్స్ పెడుతూ ఉండండి. అదే నేను చేసిన వీడియోస్లో కానీ లేకపోతే నేను చెప్పిన టాపిక్స్లో కానీ ఏదైనా మైనస్ ఉంటే కనుక కింద సజెస్ట్ చేయండి. నేను కంపల్సరీ నెక్స్ట్ టైం వచ్చేప్పటికి దాన్ని డెవలప్ చేసుకుంటాను అనమాట. సో నేనైతే కనుక మీకోసం ఇంకా డెవలప్ చేసుకొని మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సినంత ఒకటే, మీరు ఏదైతే ఎంకరేజ్ చేస్తున్నారో అదే ఎంకరేజ్ కంటిన్యూ చేయండి, నాకు అది చాలు. సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు ఇంకొకసారి చాలా థ్యాంక్స్. ప్లీజ్ నవీన్, సైనింగ్ ఆఫ్, బాయ్.